Welcome to the PowerPoint presentation. ఇప్పుడు మనం గాంధీజీ సిద్ధాంతాలలోని ధర్మకర్తృత్వ సిద్ధాంతం, గ్రామ స్వరాజ్యాల గురించి చర్చించుకుందాం. సత్యము, అహింస ఈ రెండింటినీ పాటిస్తూ సత్యాగ్రహాన్ని ప్రతిపాదించిన గాంధీజీ ఈ సత్యాగ్రహం ద్వారా భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ఆయన నడిపించాడు. గాంధీజీ ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఆ సిద్ధాంతానికి కొన్ని నియమాలను ఆయన ప్రతిపాదించాడు. అవేమిటి అంటే, ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థను ఒక సమాజ వ్యవస్థగా మార్చడానికి ఈ సిద్ధాంతం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఇది పెట్టుబడిదారీ విధానాన్ని ఏ విధంగానూ సమర్థించనప్పటికీ ప్రస్తుత యాజమాన్య వర్గం అంటే పెట్టుబడిదారులు తమకు తామే మారేటటువంటి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే మానవ స్వభావం మార్చడానికి వీలవుతుందనే భావన మీద ఇది ఆధారపడి ఉంది. మానవ స్వభావం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు, అది మార్పు చెందుతూ ఉంటుంది. కనుక పెట్టుబడిదారుల్ని వాళ్ళ మనసుల్ని మార్చి తద్వారా ఒక సమాజ వ్యవస్థను రూపొందించటానికి ప్రయత్నించాలని గాంధీజీ భావించాడు. అలాగే ఈ వ్యవస్థ ఎటువంటి ప్రైవేట్ ఆస్తిని అనుమతించదు, ఎటువంటి ప్రైవేటు ఆస్తిని కూడాను అనుమతించదు. అయితే సమాజ సంక్షేమానికి ఆ సమాజమే కొంత ఆస్తిని ప్రైవేటు పరం చేయడాన్ని అనుమతిస్తుంది. ప్రైవేటు ఆస్తిని అనుమతించదు, కానీ సమాజ సంక్షేమం కోసం కొంత ప్రైవేటు ఆస్తి ఉండటానికి మాత్రం అంగీకరిస్తుంది. తర్వాత మరొకటి, యాజమాన్య విషయంపై శాసనాలు చేయడానికి కూడా రాజ్యానికి అవకాశం ఉంటుంది. యాజమాన్య విషయం మీద శాసనాలు చేయడానికి రాజ్యానికి అధికారం ఉంటుంది. మరొకటి, రాజ్యం ద్వారా వ్యవస్థీకరించబడ్డ ఈ పద్ధతిలో వ్యక్తి తన ఆస్తిని స్వార్థ ప్రయోజనాలకు కానీ సమాజ వ్యతిరేకంగా కానీ ఉపయోగించడానికి వీల్లేదు. రాజ్యం ద్వారా అనుమతించబడినటువంటి ఈ పద్ధతిలో ప్రైవేటు ఆస్తి ఏదైతే ఉందో అటువంటి ప్రైవేటు ఆస్తిని వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాలకు లేదా సమాజ నాశనానికి ఉపయోగించేటటువంటి అవకాశం
ఎంత మాత్రం ఉండదు. అలాగే కనీస వేతనం ఏ విధంగా నిర్ణయిస్తారో అదేవిధంగా గరిష్ట సంపదను కూడా నిర్ణయించాలి. కనీస వేతనం అంటే మినిమం వేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంత అని ఎలాగైతే నిర్ణయిస్తారో అదేవిధంగా ఒక వ్యక్తికి గరిష్టంగా ఎంత సంపద ఉండాలి అనేది కూడా నిర్ణయించాలి. అంతకంటే ఎక్కువ సంపద ఉండటానికి అవకాశం లేదు. ప్రైవేటు ఆస్తి ఉంటుందని చెప్పినటువంటి గాంధీజీ దానికి గరిష్ట పరిమితిని విధించాలి అన్నాడు. అంతకు మించి ఏ వ్యక్తికి కూడాను ఆస్తి ఉండటానికి వీల్లేదు. ఈ వ్యత్యాసం సమతూకంగా ఉండి మధ్య మధ్య వాటిని మారుస్తూ క్రమంగా ఈ తేడాలన్నీ తొలగిపోయేటట్లు చేయాలి. ప్రారంభంలో ఉన్నటువంటి ఈ వ్యత్యాసాలు, వ్యక్తిగత ఆస్తులు, దాని మీద గరిష్ట పరిమితులు, వీటిని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చి చివరికి ఆ వ్యత్యాసాలన్నీ కూడాను లేనటువంటి సమాజ వ్యవస్థను సాధించాలి. అయితే ఇది అహింసా పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా సాధించాలి కాబట్టి విప్లవం ద్వారా సాధించటానికి మాత్రం అవకాశం లేదు. అలా సమాజాన్ని స్థాపించటానికి ప్రయత్నం చేయాలి అన్నారు గాంధీజీ. అలాగే ఆర్థిక వ్యవస్థలు, ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తులను సమాజ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. ఉత్పత్తి చేసేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి సమాజ అవసరాలకు అనుగుణంగా ఉండాలి. బిజినెస్ పర్పస్తో కాదు, లాభాపేక్షతో కాదు. సమాజ అవసరాలకు ఉపయోగపడేటటువంటి వస్తువులను మాత్రమే ఉత్పత్తి చేయాలి. అటువంటి ఉత్పత్తి సాధనాలు మాత్రమే ఉండాలి. కనుక సమాజ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తులు కూడాను తీర్చిదిద్దాలి. ఈ నియమాల ఆధారంగా గాంధీజీ ఒక ప్రత్యేక ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రతిపాదించాడు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి నియమాలు కలిగినటువంటి ఒక ప్రజాస్వామ్య విధానాన్ని గాంధీజీ ఆకాంక్షించాడు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు కొన్ని ప్రత్యేక ప్రాథమిక హక్కులను కలిగి ఉంటారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు కొన్ని ప్రత్యేక ప్రాథమిక హక్కులను కలిగి ఉంటారు. 1951 కరాచీలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ ఈ హక్కులను ప్రతిపాదిస్తూ స్వాతంత్రానంతరం తయారయ్యేటటువంటి రాజ్యాంగంలో ఏ ఏ ప్రాథమిక హక్కులు ఉండాలో, ఏ విధంగా ఈ ధర్మకర్తృత్వ భావన దానిలో ప్రవేశపెట్టాలో ఆ సమావేశంలో ఆయన వివరించాడు. ఎవరైతే ప్రజలకు ధర్మకర్తలుగా వ్యవహరిస్తారో, ప్రజల వికాసానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి వద్ద ఎక్కువ డబ్బులు ఉండొచ్చు. ప్రజాహితం కోసం పనిచేసే వాళ్ళు, ప్రజలకు ధర్మకర్తలుగా పనిచేసేటటువంటి వారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవచ్చు. ఏదైతే భగవంతునికి చెందిందో అది భగవంతుని నుంచే వచ్చింది. ఏదైతే భగవంతునికి చెందుతుందో అది భగవంతుని నుంచే వచ్చింది అన్నట్టుగా నాయకుల దగ్గర ఉండేటటువంటి ఈ ధనం ప్రజలకే ఉపయోగపడాలి కానీ ఆ వ్యక్తికి కాదు. ఆ నాయకుడికి ఉపయోగపడటానికి కాదు ఆయన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాల్సింది.
ప్రజలకు ఉపయోగపడటం కోసం ఉండాలి. ఒక వ్యక్తి తన అవసరం కంటే ఎంత ఎక్కువ సంపదను కలిగి ఉంటాడో అంత మేరకు అతడు ఆ ధనానికి ధర్మకర్తగా ఉంటూ దానిని ప్రజలకు అందిస్తాడని గాంధీజీ పేర్కొన్నాడు. ఒక వ్యక్తి అవసరాలు తీర్చుకోవటానికి ఎంత ధనమైతే కావాలో అంత ధనాన్ని మినహాయించి ఆ వ్యక్తి దగ్గర ఉండేటటువంటి మిగతా ధనానికి అతడు ధర్మకర్తగా ఉండి దాన్ని ప్రజలకు అందించటానికి అతడు కృషి చేయాలి. ఆ ధనం అనేది ప్రజలకు ఉపయోగపడాలి, కానీ ఆ వ్యక్తి యొక్క స్వార్థం కోసం మాత్రం కాదు. కనుక రాజ్యంలో వర్గాలు లేకుండా స్వయం సమృద్ధమై ఉండి సామాజిక అవసరాలను తీర్చేటటువంటి వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి సమాజాన్ని ఏర్పరచుకున్నప్పుడు మంచి రాజ్యాన్ని సృష్టించుకోగలుగుతాం. అయితే ధనికులు, భూస్వాములు, పారిశ్రామికవేత్తలు ఈ విధంగా ధర్మకర్తలుగా వ్యవహరించాలని, అది సాధ్యపడకపోతే రాజ్యం చట్టం చేసో లేకపోతే వారి మీద ఒత్తిడి తెచ్చో చివరికి వాటిని స్వాధీనపరుచుకోవాల్సి ఉంటుంది. సామ్యవాద సమాజం అంటే ధనిక వర్గం ధర్మకర్తలుగా వ్యవహరించి పరిశ్రమలలో శ్రామికులకు భాగస్వామ్యం ఉండి శ్రామికులకు న్యాయమైన ప్రయోజనం కలిగి గ్రామంలో చిన్న తరహా పరిశ్రమలుండి స్వయం పోషకమైన పంచాయతీలు ఉండటం. ఇటువంటి సామ్యవాద సమాజం కావాలి. ఈ విధమైన గ్రామ స్వరాజ్యం దేశంలో రామరాజ్యాన్ని తీసుకొస్తుంది అని చెప్పి గాంధీజీ ఆశించాడు. ప్రతి వ్యక్తి నిజాయితీతో జీవించాలని, కష్టపడి పని చేయాలని ఆయన ఉద్బోధించాడు. దానివల్ల జీవితంలో క్రమశిక్షణ అలవడుతుందని, ధనిక వర్గంలో కూడా మార్పు వస్తుందని, ఆ విధంగా వర్గరహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందని చెప్పి గాంధీజీ నమ్మాడు. ఆదర్శప్రాయమైనటువంటి సమాజం ఆవిర్భవిస్తుందని, తద్వారా నూతన వర్ణాశ్రమ విధానంలో మంచి మార్పు వస్తుందని గాంధీజీ విశ్వసించాడు. జీవన విధానంలో భౌతిక, ఆధ్యాత్మిక చింతనలు పడుగు పేకలా కలిసి ఉండాలని గాంధీజీ ఆశించాడు. గాంధీజీని సామ్యవాదిగాను, సమిష్టివాదిగాను, కమ్యూనిస్టుగాను మనం భావించలేం. కానీ సంఘంలోని నిరుపేదలను ఉద్ధరించటం తన కర్తవ్యంగా గాంధీజీ భావించాడు. దానికోసం సంఘంలో నూతన ఆధ్యాత్మిక విలువలను పెంపొందించాలని ఆయన ఆరాటపడ్డాడు. ప్రజలలో నైతిక జీవనం అవసరమని, అందుకోసం తాత్విక విచారణ సాయపడుతుందని గాంధీజీ భావించాడు. సర్వమానవ సంఘీభావం, శాంతి, సౌభ్రాతృత్వం జాతి మనుగడకు ముఖ్యం. దాన్ని సాధించాలి అంటే అటువంటి ధర్మకర్తృత్వ సమాజాన్ని ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి గాంధీజీ విశ్వసించాడు. ఇది గాంధీజీ ప్రతిపాదించినటువంటి ధర్మకర్తృత్వ సిద్ధాంతం. ఇక గ్రామ స్వరాజ్యం
ఏ విధంగా ఉండాలి, మన గ్రామాలు ఎలా ఉండాలో గాంధీజీకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. దేశ సౌభాగ్యానికి గ్రామ పునరుజ్జీవనం ఎంతో అవసరం. గ్రామాలను మూఢ నమ్మకాల నుంచి, సంకుచిత దృక్పథాల నుంచి ముందు బయటికి తీసుకురావాలి. గ్రామాలు ఆరోగ్యంతో ఆకర్షణీయంగా ఉండాలి. అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను మంచి ఆరోగ్యంతో, గ్రామంలో మంచి వాతావరణంతో గ్రామాలు ఆకర్షణీయంగా ఉండాలి. మన గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దబడాలని గాంధీజీ కోరుకున్నాడు. గ్రామ పునరుజ్జీవనానికి స్వశక్తిపై ఆధారపడి అవి స్వయం సమృద్ధతను సాధించాలి. ప్రతి గ్రామం కూడాను తన స్వంత శక్తి యుక్తుల మీద ఆధారపడి ప్రతి గ్రామం స్వయం సమృద్ధతను సాధించాలి. స్వయం సమృద్ధత అంటే ఆ గ్రామానికి కావలసినటువంటి వస్తువులన్నింటినీ స్వయంగా ఉత్పత్తి చేసుకోగలగాలి. ఏ వస్తువు కోసం కూడాను ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉండాలి. అలా స్వయం సమృద్ధతను సాధించి గ్రామ పరిపాలనను ఆ గ్రామమే నిర్వహించుకోవాలి. ఆ గ్రామానికి సంబంధించినటువంటి పరిపాలన విధానాలను స్వయంగా ఆ గ్రామమే ఏర్పాటు చేసుకోవాలి. దాని మీద ఎవరికీ ఎటువంటి అధికారం ఉండకూడదు. ఈ గ్రామ స్వపరిపాలన ఏ విధంగా ఉండాలి అంటే అహింసా సూత్రంపై ఆధారపడి ఉండాలి. గ్రామ స్వపరిపాలన అనేది అహింసా సూత్రం మీద ఆధారపడి ప్రతి గ్రామం కూడాను స్వయం సమృద్ధమై తమ పరిపాలనను తామే నిర్వహించుకోగలిగి ఉండాలి. అలా ఉన్నట్లయితే ఆదర్శ గ్రామాలు కాగలుగుతాయి అని చెప్పి గాంధీజీ ఆశించాడు. ప్రతి గ్రామంలోనూ గ్రామ సేవకుల పట్టికను గ్రామాధికారులు తయారు చేయాలి. గ్రామ పరిపాలనకు సంబంధించి ఎలా ఉండాలి అంటే ఆ గ్రామంలో పనిచేసేటటువంటి సేవకుల పట్టికను, ఒక రిజిస్టర్ను గ్రామ పాలకులు తయారు చేయాలి. గ్రామంలోని వయోజనులందరినీ ఈ పట్టికలో నమోదు చేయాలి. అంటే ఆ గ్రామంలో ఓటు హక్కు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేర్లు కూడాను ఆ రిజిస్టర్లో ఉండాలి. ఈ రిజిస్టర్లో పేర్లు నమోదైనటువంటి వాళ్ళందరూ కూడాను క్రమానుగతంగా అంటే వంతుల వారీగా ఆ గ్రామ రక్షణకు స్వచ్ఛందంగా కృషి చేయాలి. గ్రామ రక్షణ కోసం స్వచ్ఛందంగా కృషి చేయాలి. ఎటువంటి ప్రయోజనాన్ని, ఎటువంటి స్వార్థాన్ని ఆశించకుండా వాళ్ళంతా స్వచ్ఛందంగా గ్రామ రక్షణకు కృషి చేయాలి. ఇక గ్రామ పరిపాలనను పంచాయతీ అనేటటువంటి సంస్థ నిర్వహిస్తుంది. దీనిలో 5 సభ్యులు ఉంటారు. గ్రామ పరిపాలనను నిర్వహించడానికి ఉద్దేశించబడిన ఈ పంచాయతీలో 5 సభ్యులు ఉంటారు. ఈ సభ్యుల్ని గ్రామంలోని వయోజనులందరూ కలిసి ఎన్నుకోవాలి. పంచాయతీలో ఉండేటటువంటి ఈ 5 సభ్యుల్ని గ్రామ రిజిస్టర్లో నమోదైనటువంటి వయోజనులందరూ కలిసి ఎన్నుకోవాలి. ఈ ఎన్నికల్లో స్త్రీ పురుషులందరూ పాల్గొనాలి. ఈ ఎన్నికల్లో గ్రామంలో ఉండేటటువంటి స్త్రీలు పురుషులు అందరూ కూడాను
దానిలో పాల్గొన్నారు. ఈ సభ్యులకు నిర్ణీతమైన కనీస అర్హతలు ఉండాలి. ఈ పంచాయతీ సభ్యులుగా పోటీ చేసేటటువంటి వ్యక్తులకి కొన్ని నిర్ణీతమైన అర్హతలను ఏర్పాటు చేయాలి. ఆ అర్హతలు ఉన్నవాళ్లే పోటీ చేయాలి. ఈ గ్రామ పంచాయతీకి అవసరమైన అధికార పరిధి ఉండాలి. దానికంటూ ఒక అధికారం అనేది ఉండాలి. ఈ పంచాయతీలో శాసనసభ, పరిపాలక వర్గం, న్యాయస్థానం అనే 3 విభాగాలు నిర్ణీత కాలంలో పని చేయడానికి కలిసి ఉంటాయి. మన రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఎలాగైతే శాసనాలు చేయడానికి శాసనసభ, అమలు చేయడానికి కార్యనిర్వాహక శాఖ, సంరక్షించడానికి న్యాయశాఖ ఉంటాయో, గ్రామ స్థాయిలో కూడాను, గ్రామ పంచాయతీలో కూడాను ఆ గ్రామానికి అవసరమైనటువంటి శాసనాలు రూపొందించడానికి ఒక శాసనసభ ఉండాలి. వాటిని అమలు చేయటానికి ఒక కార్యనిర్వాహక శాఖ ఉండాలి. ఆ శాసనాలను ప్రతి ఒక్కరూ పాటించేలా చూడటానికి, వాటిని సంరక్షించటానికి న్యాయశాఖ ఉండాలి. ఈ 3 కలిసి పంచాయతీలో ఏకకాలంలో పని చెయ్యాలి. అలాంటి పరిపాలనా విధానం గ్రామ స్థాయిలో ఉండాలి అని గాంధీజీ ఆశించారు. గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్యం స్వయం సమృద్ధతను కలిగి స్వయం శక్తిపై ఆధారపడి ఉంటుంది. స్వయం సమృద్ధతను కలిగి ప్రతి గ్రామం కూడాను తనకు కావలసినటువంటి వస్తువులను తామే స్వయంగా ఉత్పత్తి చేసుకోగలిగి, ఏ వస్తువు కోసం ఇంకొకరి మీద ఆధారపడకుండా స్వయం శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ గ్రామాలు తమ అవసరాలకు కావలసిన వస్తువులను తామే ఉత్పత్తి చేసుకుంటాయి. ఏవైనా ఒకటి అలా వస్తువులు కనుక తక్కువైనట్లయితే అటువంటి వాటి కోసం ఒక గ్రామంపై మరొక గ్రామం ఆధారపడతాయి. ప్రతి గ్రామానికి పశు సంపద ఉంటుంది. ప్రతి గ్రామానికి కావలసినటువంటి పశువుల సంపద, అంటే గ్రామానికి అవసరమైనటువంటి పాలు, పెరుగు, వీటి కోసం పశు సంపద ఉంటుంది. పెద్దలకు, పిల్లలకు అవసరమైన ఆట స్థలాలు ఉంటాయి. పిల్లలు ఆడుకోవటానికి, పెద్దలు ఆడుకోవటానికి విడివిడిగా ఆట స్థలాలు ఉంటాయి. వినోదానికి, విశ్రాంతికి, విద్యకు తగిన వసతులు కల్పించబడతాయి. వినోదానికి, విశ్రాంతికి, చదువుకోవటానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడాను గ్రామంలో ఉంటాయి. ఎందుకంటే 24 గంటలు ప్రజలు పనిచేయరు కదా, వారికి విశ్రాంతి కావాలి, కాసేపు మానసిక వినోదం కావాలి. అందుకని వినోదానికి, విశ్రాంతికి, అలాగే పిల్లల చదువుకి తగినటువంటి సదుపాయాలన్నీ గ్రామంలోనే కల్పించబడాలి. ఇంకా సేద్యపు భూమి మిగిలినట్లయితే సౌభాగ్యతను పెంచే పంటలు వేయాలి. గ్రామంలో ఉండేటటువంటి ప్రజలకు అవసరమైనటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేయటానికి సరిపడినంత భూమి ఉంచుకుని, ఇంకా గ్రామంలో మిగులు భూమి కనుక ఉన్నట్లయితే సేద్యపు భూమి, వాణిజ్యపరమైనటువంటి పంటలను పండించాలి. వాణిజ్యపరమైన పంటలు అన్నాము అని గంజాయి, పొగాకు, నల్లమందు లాంటివి వేస్తామంటే కుదరదు. మిర్చి, పత్తి ఇలాంటి వాణిజ్యపరమైనటువంటి పంటలను మాత్రమే వేయాలి. గ్రామస్తులకు కావలసిన మంచినీటి సరఫరాకు తగిన ఏర్పాట్లు ఉండాలి. ప్రజలకు ఇళ్లకు అవసరమైనటువంటి మంచినీటిని అందించటం కోసం తగినటువంటి ఏర్పాట్లు కూడాను ఆ గ్రామంలో ఉండాలి. అందుకోసం ఉపయోగపడేటటువంటి బావులు కానీ, చెరువులు కానీ ఇవన్నీ పంచాయతీ ఆధీనంలో ఉండాలి. కొన్ని గ్రామాల్లో బావుల నుంచి నీళ్లను సప్లై చేస్తారు. అది పంచాయతీ అధీనంలో ఉండేటటువంటి బావి అయి దానికి అవసరమైనటువంటి సంరక్షణ, దానికి అవసరమైనటువంటి రిపేర్స్
ఏమైనా వచ్చినట్లయితే అట్లాంటి మరమ్మతులు ఇవన్నీ కూడాను పంచాయతీ అధీనంలో ఉండాలి. అలాగే కొన్ని ఊళ్ళలో చెరువుల నుంచి నీటిని సప్లై చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కొన్ని విలేజెస్ లో అలాంటి మంచినీటి చెరువులు ఉన్నాయి, కోనేరులు అంటూ ఉంటాం. చుట్టూ ఫెన్సింగ్ వేసి పంచాయతీ ఆధ్వర్యంలో ఉంటూ ఉంటాయి. సో అటువంటి చెరువులు ఇవన్నీ కూడాను పంచాయతీ అధీనంలో ఉండాలి. వాటి శుభ్రతకు పంచాయతీయే బాధ్యత వహిస్తుంది. ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు నిర్బంధ విద్యా విధానం అమలు జరగాలి. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అంటే నిర్బంధ విద్య తప్పనిసరిగా ఉండాలి. ఈ పనులన్నీ కూడా సహకార ప్రాతిపదిక మీద జరగాలి. అంటరానితనాన్ని నిషేధించి కుల, మత, వర్గ వైషమ్యాలు నశించి గ్రామస్తుల మధ్య సామరస్యం, సహకారం, సహనం పెంపొందాలి. గ్రామాలలో అన్ని దశలలోనూ కళలు అభివృద్ధి చెందాలి. పండితులతోనూ, గాయకులతోనూ, కవులతోనూ, నిపుణులైన చేతి పనివారులతోనూ స్వయం సమృద్ధతను కలిగి స్వశక్తిపై ఆధారపడి స్వపరిపాలనలో ప్రావీణ్యం గడించి మన గ్రామాలు నూతనోత్సాహంతో, పునరుజ్జీవనంతో వర్ధిల్లాలి. అప్పుడే గ్రామ పరిపాలన సమర్థవంతంగా నడిచి గ్రామాలు అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. అహింసాత్మక పద్ధతి ద్వారా ఇటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయాలి అనేది గాంధీజీ సంకల్పం. ప్రభుత్వ విధానాన్ని ప్రజలే వారి నైతిక, ఆధ్యాత్మిక భావన ప్రకారం రూపొందించాలని ఆయన ఆశించారు. హింసకు, దమన నీతికి రాజ్యము ప్రతీకగా భావించిన గాంధీజీ వ్యక్తుల వ్యక్తిత్వాలకు, స్వాతంత్రాలకు అది విరోధి అని, అహింసా ప్రవృత్తి కలిగినటువంటి ప్రజానీకాన్ని రాజ్యం ఏమీ చేయలేదు అని చెప్పి గాంధీజీ పేర్కొన్నాడు. అటువంటి రాజ్యంలో వర్గాలు ఉండవు. దానిలో అనేక స్వయం సమృద్ధమైన గ్రామీణ సంఘాలు ఉంటాయి. కనుక గ్రామాలన్నీ తమకు తాము ఒక కూటమిగా ఏర్పడి వీటికి సైన్యం, న్యాయ సాధనాలు, జైళ్ళు ఇలాంటివేవి ఉండవు. గ్రామంలో జీవితం నిరాడంబరంగా, గ్రామీణంగా ఉంటుంది. వీటిలో అధికార వికేంద్రీకరణ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అహింసాయుత ఈ సంఘంలో వికేంద్రీకరణ, సహకారం ప్రముఖంగా ఉంటాయని గాంధీజీ ప్రస్తావించాడు. అటువంటి విధానంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, అటువంటి గ్రామాలు భారతదేశంలో ఏర్పడాలి అని చెప్పి గాంధీజీ ఆశించారు. సామ్యవాద సమాజం అంటే ధనిక వర్గం ధర్మకర్తలుగా వ్యవహరించి పరిశ్రమలో శ్రామికులకు భాగస్వామ్యం ఉండి శ్రామికులకు న్యాయమైన లబ్ధి ఏర్పాటై గ్రామంలో చిన్న తరహా పరిశ్రమలుండి స్వయం పోషక పంచాయతీ అయి ఉండాలి. ఈ విధమైన గ్రామ స్వరాజ్యం దేశంలో రామరాజ్యాన్ని స్థాపిస్తుందని ఆయన కలలు కన్నారు. ప్రతి వ్యక్తి నిజాయితీతో జీవించాలని, శ్రమించి కష్టపడి పని చేయాలని ఉద్బోధించారు. దానివల్ల జీవితంలో క్రమశిక్షణ అలవడుతుందని, ధనిక వర్గంలో కూడాను మార్పు వస్తుందని, ఫలితంగా వర్గరహిత సమాజం ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని గాంధీజీ ఆలోచన.
ఆదర్శప్రాయమైనటువంటి నవ సమాజం ఆవిర్భవిస్తుందని, తద్వారా నూతన వర్ణాశ్రమ విధానంలో మంచి మార్పు వస్తుందని గాంధీజీ విశ్వసించారు. జీవన విధానంలో భౌతిక, ఆధ్యాత్మిక చింతనలు రెండూ కూడా పడుగు పేకలా ఉండాలని ఆయన ఆశించారు. ఆయన సామ్యవాది కాదు, సమిష్టివాది కాదు, కమ్యూనిస్టు కాదు. కానీ సమాజంలోని నిరుపేదలను ఉద్ధరించటం తన ధ్యేయంగా ఆయన భావించారు. దానికోసం సంఘంలో నూతన ఆధ్యాత్మిక విలువలు పెంపొందించాలని ఆయన ఆరాటపడ్డాడు. ప్రజల్లో నైతిక జీవనం అవసరమని, అందుకై తాత్విక విచారణ సాయపడుతుందని చెప్పి గాంధీజీ భావించారు. సర్వ మానవ సంఘీ భావనలు శాంతి, సౌభ్రాతృత్వం జాతి మనుగడకు అతి ముఖ్యమైనటువంటివి. ఆయన అనుసరించినటువంటి ఈ విధానం మొత్తం ప్రపంచానికే మార్గదర్శకం అవుతుందని మనం అంగీకరించక తప్పదు. ఇదే గాంధీజీ ఆశించినటువంటి గ్రామ స్వరాజ్యం. గాంధీజీ ప్రజలకు ఆదర్శవంతమైన జీవన విధానాన్ని, నైతిక విలువల ప్రాధాన్యతను పేర్కొనటమే కాకుండా ఆయన నిజ జీవితంలో కూడాను ఆ విలువల పరిరక్షణకు ఎల్లప్పుడూ కూడా త్రికరణ శుద్ధిగా కృషి చేశాడు. ఏదైతే తాను చెప్పదలుచుకున్నాడో వాటిని కేవలం చెప్పి ఊరుకోవటమే కాకుండా తాను స్వయంగా వాటిని పాటించటానికి ప్రయత్నించి త్రికరణ శుద్ధిగా వాటిని పాటించాడు. తద్వారా భావితరాల వారికి, ప్రపంచ రాజకీయవేత్తలకు గాంధీజీ మార్గదర్శకుడైనాడు. ఆయన భావాలలో కొన్ని మన రాజ్యాంగంలో కూడాను చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు గ్రామ పంచాయతీల అభివృద్ధి, కుటీర చిన్న పరిశ్రమల ప్రాధాన్యత, పశు పోషణ, గో సంరక్షణ మొదలైనటువంటివి గాంధీజీ ఆలోచనల ఆధారంగానే భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. కాలక్రమేణా విదేశీ ప్రభుత్వం మీద ఆయన ప్రయోగించినటువంటి సత్యాగ్రహ ఆయుధం స్వాతంత్ర సిద్ధి తరువాత ఆ సత్యాగ్రహాన్ని ఇతర ప్రయోజనాల కోసం ప్రజా ప్రభుత్వాల మీద ప్రయోగించబడటం అనేది శోచనీయం. ఆ కారణంగానే సత్యాగ్రహం అనేది దాని విధానానికి, పవిత్రతకు ప్రాముఖ్యత లేకుండా పోవటం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. కనుక గాంధీజీ సిద్ధాంతీకరించినట్లుగా పశ్చిమ దేశాల్లోని ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచటం, వినూత్న పారిశ్రామిక విధానం, విప్లవాత్మకమైనటువంటి కేంద్రీకృత ప్రణాళికలు, శాస్త్ర పరిజ్ఞానం, అభివృద్ధి ఇవన్నీ కూడాను పట్టణాలను అపరిమితంగా అభివృద్ధి పరిచాయి. ఆయన భావాల కన్నా దేశాభివృద్ధికి త్వరితగతిలో ఊహించలేని మార్పు సాధించడానికి అవి దోహదం చేశాయి. గాంధీజీ ఆశించినటువంటి రాజ్యం ఏర్పడటం కంటే ప్రపంచంలో జరిగినటువంటి మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం వేరే విధంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయటానికి దోహదం పడ్డాయి. కుల వ్యవస్థ గురించి వివరిస్తూ గాంధీజీ ప్రస్తుతం అమలులో ఉన్న అంటరానితనాన్ని శాస్త్రాలు బలపరుస్తూ ఉన్నట్లయితే నేను హిందువునని అనిపించుకోవడం మానేస్తానని నేను చెప్పినప్పుడు అది నేను హృదయపూర్వకంగా చెప్పిన మాటే. అలాగే ఎంతో అసహ్యంగా, దుష్టంగా నేడు అమలులో ఉన్న కుల వ్యవస్థను శాస్త్రాలు సమర్థించేటట్టయితే
అలాంటి శాస్త్ర సిద్ధమైన హిందూ మతంలో నేనుండలేను, హిందువునని అనిపించుకోలేను అని చెప్పి గాంధీజీ కుల వ్యవస్థను తీవ్రంగా నిరసించారు. భారతదేశంలో 100,000 మంది ఇంగ్లీష్ వాళ్ళు 300 మిలియన్ల ప్రజానీకాన్ని భయపట్టనవసరం లేదని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితమైన క్షమ అంటే అర్థం మన బలాన్ని గురించి మనం తెలుసుకోవడమే. వికసిత క్షమ నుంచి మహత్తర శక్తి తరంగం మనలో ప్రవేశిస్తుంది. కనుక సత్యాగ్రహం కానివ్వండి, దాని కొమ్మలైన సహాయ నిరాకరణ, పౌర ప్రతిఘటన కానివ్వండి, ఇవేవి కొత్తవి కావు. బాధను ఓర్చుకోవడం అనే ధర్మానికి ఇవి కొత్త పేర్లు మాత్రమే. గతిశీలమైన స్థితిలో ఉన్న అహింసకు అర్థం ఎరుకతో బాధల్ని ఓర్చుకోవడమని. అహింస అంటే చెడు చేసే మనిషి దుష్ట సంకల్పం ముందు సాగిలపడటం అనే అర్థం కాదు. ఒక పీడకుడి దుష్ట సంకల్పానికి ప్రతిగా తన ఆత్మను మొత్తం బలిలోకి నిలపడమే అహింస అంటే. మన ఉనికికి సంబంధించిన ఈ నియమానికి బద్ధులమై పనిచేసేటప్పుడు తన గౌరవాన్ని, తన ధర్మాన్ని, తన ఆత్మను కాపాడుకోవడానికి ఒక అధర్మ సామ్రాజ్య శక్తిని ధిక్కరించటం, దాని పతనానికి లేదా పునర్నిర్మాణానికి పునాది వేయడం ఒక్క ఒంటరి వ్యక్తికైనా సరే సాధ్యమవుతుంది. భారతదేశం బలహీనంగా ఉంది కాబట్టి అహింసను పాటించమని నేను చెప్పడం లేదు. భారతదేశం తన శక్తి పట్ల, సామర్థ్యం పట్ల ఎరుకతో అహింసను పాటించాలని నేను కోరుతున్నాను. తన శక్తిని గుర్తించడానికి తనకు ఎటువంటి ఆయుధ శిక్షణ అవసరం లేదు. మనకు ఆయుధ శిక్షణ అవసరమని ఎందుకు అనిపిస్తోందంటే, మనవి కేవలం మాంసపు ముద్దలుగానే మనం భావించుకోవడం వల్లనే అని అనిపిస్తోంది. తనకు ఆత్మ ఉన్నదని భారతదేశం గుర్తించాలి. ఆ ఆత్మ ఎన్నటికీ నశించదని, భౌతికమైన బలహీనతలన్నింటినీ అధిగమించి విజేతగా ఉదయించగలదని, యావత్ ప్రపంచపు భౌతిక శక్తిని ధిక్కరించగలదని మనం అర్థం చేసుకోవాలి అని గాంధీజీ వివరించారు. గొప్ప నాయకుడు, తత్వవేత్త, సంస్కర్త అయిన గాంధీజీ తన అహింస, సత్యాగ్రహాల ద్వారా భారతదేశంలోని సామాజిక, ఆర్థిక సమస్యలన్నింటికీ విప్లవాత్మకమైనటువంటి పరిష్కారాలను సూచించారు. సత్యం, అహింస అనే సిద్ధాంతాల ద్వారా రాజకీయాలను పరిశుద్ధం చేసి ఒక గొప్ప ఋషిగా ఆయన కీర్తికెక్కాడు. వ్యక్తిగత, వర్గపూరిత సమస్యలను సర్వజన ఆమోదం పొందిన సిద్ధాంతాలను ఆయన మనకు అందించాడు. సత్యాన్ని, దాని యథార్థ ప్రయోజకత్వాన్ని గ్రహించడమే కాకుండా ఆధునిక సమస్యలన్నిటికీ శాశ్వత సత్యాన్ని అన్వయించి పరిష్కారాలను కనిపెట్టడం గాంధీజీలో ఉన్నటువంటి ప్రత్యేకత. అహింసా సిద్ధాంతాన్ని ప్రబోధించటంలోనూ ఆచరించడంలోనూ ఆయనకాయనే సాటి. మానవ స్వభావంపై గాంధీజీకి అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. గాంధీజీకి నివాళులర్పిస్తూ ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్, ఇటువంటి మనిషి ఈ భూమిపై రక్త మాంసాలతో నడయాడేవాడని నమ్మడానికి భవిష్యత్తు తరాల మానవాళి విభ్రాంతులవుతారు అని చెప్పి ఆయన గాంధీజీకి నివాళులు అర్పించారు. ఎంతకాలమైతే ప్రజలు రాజకీయ, మత, విద్య, ఆర్థిక, సామాజిక సమస్యలను కలిగి ఉంటారో అంతవరకు గాంధీజీ భావాలు విశ్వజనీనంగా ఉపయోగపడతాయని చెప్పడంలో మనకు ఎటువంటి సందేహము అవసరం లేదు. గాంధీజీ సత్యము, అహింస, సత్యాగ్రహాల ద్వారా
అవి కేవలం సిద్ధాంతాలుగా మాత్రమే కాకుండా తన జీవితానికి మార్గదర్శకాలుగా వాటిని నిబద్ధతతో ఆచరించిన మహామనీషి గాంధీజీ. గాంధీజీ ఆశించినటువంటి గ్రామ స్వరాజ్యం మనం పూర్తిగా సాధించుకోలేకపోయినప్పటికీ కూడాను పంచాయతీరాజ్ వ్యవస్థకు అవి మూల భావాలుగా నిలిచాయి. గాంధీజీ సిద్ధాంతాలు ఈనాడు ఇప్పుడున్నటువంటి జనరేషన్కి పూర్తిగా అర్థం చేసుకోవడంలో వాళ్ళకున్నటువంటి ఆలోచన కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి, ఇవన్నీ కూడాను ఈనాటి యువతకు గాంధీజీ భావాలను సరిగా అర్థం చేసుకోగలిగితే గాంధీజీ సిద్ధాంతాలు ప్రపంచానికి ఎంత ఆవశ్యకమైనవో వాళ్ళు తప్పకుండా గుర్తించగలుగుతారు. ఇది గాంధీజీ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు. అయితే గాంధీజీని మనం ఒక తత్వవేత్తగా మాత్రం చెప్పలేము. అందుకే గాంధీజీని అరాచకవాది అంటాం. ఏ ఒక్క సిద్ధాంతాన్ని ఆయన స్వయంగా వివరించలేదు. ఆయా సిద్ధాంతాలను తీసుకుని వాటిని తన జీవితం మీద ఆయన ప్రయోగించుకున్నాడు. కనుకనే గాంధీజీ అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మన ముందు నిలబడగలిగాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు మీరు ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక అంశంతో ఇంకొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.